అనంతపురం జిల్లా కన్నేకల్లు మండలం సోలాపురంలో ఆలయ నిర్మాణం కోసం పోగు చేసిన నగదును కొట్టేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల నగదు బైకును స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో సీతారామాంజనేయ దేవాలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాలు వేసుకుని నగదు జమ చేశారు. ఆ నగదును గుర్రం లక్షణ ఇంట్లో ఉంచారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏడుకొండలు కార్తిక్ మరో వ్యక్తి కలిసి చోరీ చేశారు. నిందితులు పాములు పడుతూ వాటిని గ్రామాల్లో ఆడిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఎస్పీ రమణమూర్తి తెలిపారు. 3వ తేదీ రాత్రి సొల్లాపురం అనే గ్రామంలో 12 లక్షల రూపాయల థెఫ్ట్ జరిగింది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో ఆయన అనంతపురం రావడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎఫ్ఐఆర్ జరిగింది. ఇది వచ్చేసి ఈ సొల్లాపురం విలేజ్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి గ్రామ ప్రజలు ఈ చందాలుగా వేసుకున్న డబ్బులతో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకరింట్లో ఉంచడం జరిగింది. లక్ష్మీ గారి ఇంట్లో ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ అఫెన్స్ జరిగింది 12 lakhs. సో ఇది మామూలు ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక గుడికి సంబంధించిన గుడి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డబ్బులు కావడంతో దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కన్సర్న్ డిఎస్పీస్కి ఇన్స్పెక్టర్స్కి ఆఫీసర్స్ అందరికీ అది తప్పకుండా ఈ కేసు ఛేదన చేయాలని చెప్పి చేయడం జరిగింది. దాంతో ఈ కేసును ఒక సవాలుగా స్వీకరించి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 3 నిందితులు, ఒకరు గురునాథరాజు, ఇతను వచ్చేసి కొత్త మాధవరం అని సిద్ధవటం మండలంలో కడప జిల్లాలో ఉండేది. ఇంకొక ముద్దాయి వచ్చేసి జానయ్య, ఇతను కూడా ఇతనికి సమీప బంధువు ఇతడు. వీళ్ళు కాకుండా తమిళనాడుకు చెందిన కార్తిక్ అనే ఒక వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిండు. 3వ తేదీ రాత్రి సొల్లాపురం అనే